మికాయేలు, చెప్పు గాబ్రియేలు. మనం పరలోకంలో క్రిస్మస్ దేవునికి మహిమకరంగా జరుపుకుంటాం. మరి భూలోకంలో క్రిస్మస్ ఎలా జరుపుకుంటారంటావు? ఏమో నాకు కూడా తెలీదు గాబ్రియేలు. ఒకసారి వెళ్ళి చూసొద్దామా? సరే, అయితే భూలోకంలో క్రిస్మస్ ఎలా జరుపుకుంటారో చూద్దాం పదా. ఏంటి భూలోకంలో క్రిస్మస్ ఎలా జరుగుతుందో చూస్తారా? అది నేనుండగా వీళ్ళకన్నా ముందు నేనే వెళ్ళి భూలోకంలో మనుషులు మార్చేసి క్రిస్మస్ జరగకుండా చూస్తా. దేవుని నామానికి అపకీర్తి తీసుకొస్తా. హలో ఎర్రరికి పడుకున్నావా లేచావా? అనే నీకేంటనే రాత్రంతా నువ్వు బాగానే పడుకున్నావు, రాత్రంతా పనిచేసింది మేము. సర్లే కానీ చర్చ్ దగ్గర చాలా పనులు ఉన్నాయి. ఈ రోజు క్రిస్మస్ కదా, చర్చ్ సరే దగ్గరికి వచ్చే. వస్తున్నానని. హలో లూసిఫర్ అన్నయ్య. ఓ లూసిఫర్ అన్నయ్య. అమ్మో, ఏంటి అర్ధరాత్రి అమావాస్యలో ఉన్నారు? మేమే అన్నయ్య వస్తున్నాం. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మాకు క్రిస్మస్ సెలవులు ఇచ్చారన్నయ్య. మీకెవడొచ్చాడు క్రిస్మస్ సెలవులో? మాకెవరో ఇవ్వాలేంటి, మేమే తీసుకున్నాం. సర్లే కానీ భూలోకంలోకి వెళ్ళి మనుషులందరూ మార్చేద్దాం వెళ్ళి. అలాగే లూజన్నయ్య. అర్ధరాత్రి చెప్పు అమావాస్య. కాకుండా మనం నచ్చినట్టు చేద్దామే నడు. అలాగే అలాగే ఈ మాట మనం ఎప్పుడైనా విన్నావా ఏంటి? అన్నయ్య, ఇవి మన క్రిస్మస్ కదా, హడావిడి ఏం చేద్దాం? ఈ రోజు హడావిడి మామూలుగా ఉండదురా. స్టేజ్లు పగిలిపోవాలి, బాక్సులు ఇరిగిపోవాలి, మేకప్లు చెదిరిపోవాలి, జనాలు అదిరిపోవాలి అంతే. అవునన్నయ్య, ఇదే నిజమైన క్రిస్మస్ అన్నయ్య. ఏంటి నీ క్రిస్మస్ అంటే ఇది కాదురా. క్రిస్మస్ అంటే ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుందిరా. ప్రార్థన ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది. మీరు ఈరోజు తాగండి రా, సిగరెట్ కాల్చండి, ముందు తాగండి రా, నాశనం అయిపోండి. క్రిస్మస్ ఇది అంటే ఇది కాదురా. మీరు తాగి నాశనం అయిపోండి రా, నాశనం అయిపోండి. అది సరే కానీ ఇంకా క్రిస్మస్కి చాలా టైం ఉంది కదా. అవునన్నయ్య. ఈ రోజు మన వాళ్ళందరినీ పిలు, చొక్కేసి మొక్క తిని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. సరేనన్నయ్య. ఏమే అక్క, ఏం చేస్తున్నావు? ఏముంది అక్క, నువ్వే చెప్పాలి. ఎంత ఖాళీ. అవును, మర్చిపోయినా అడగడం. క్రిస్మస్కి మీ ఆయన చీర కొన్నాడా లేదా? ఏదో కొన్నాడులే చీర సింప్లీగా. దీనికి 10,000 1000 పెట్టి ఆఫర్లో 2 చీరలు కొన్నానంటే ఏదో అనుకుంటుంది, చీప్ అయిపోతానేమో. ఒక సున్నాయే కదా, యాడ్ చేసి చెప్పేద్దాంలే. అదే అక్క, అప్పలనాడు షాప్ ఉంది కదా, ఆ షాప్లో 10,000 పెట్టి ఒక చీర కొన్నాను సింప్లీగా. ఇదా 10,000 అంట, సింప్లీగానంట. తింగర మొహంది ఇది. నువ్వెంత పెట్టి కొన్నావేంటక్క? ఇదే 10,000 పెట్టి కొందంటే తక్కువ చెప్తే చీప్ అయిపోతానేమో. 20,000 అని చెప్దాం. 20,000 పెట్టి కొన్నానే రొయ్యల నాయుడు షాప్లో. ఇదా 20,000 పెట్టుకొనేసిందంట, పిసినారి మొకంది. అర్ధరాత్రి విన్నావా? మనం కూడా ఎప్పుడు ఇన్ని అబద్ధాలు ఆడలేదే. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు. అవును అమావాస్య, ఇల్లన్నీ అబద్ధాలే. అవును, మ్యాచింగ్ ఎక్కడ తీసుకున్నావేంటి? ఏం మ్యాచింగ్లో ఏంటక్క, ఎక్కడా దొరికి సావట్లేదు. ఏమైందక్క? అదే ఫ్రీ బస్సే కదా, భీమవరం వెళ్ళి బ్లౌజ్ కుట్టించాను, చీరాల్లోనేమో చీర తీసుకున్నాను, మాచవరంలోనేమో మ్యాచింగ్లు తీసుకున్నాను. ఇంకా మిగిలింది ఏంటంటే నెక్లెస్. మన గుండోడు షాప్ ఉంది కదా,
ఆ షాప్లో ఒక నెక్లెస్ తీసుకున్నాను సింప్లీగా. అమావాస్య అమావాస్య వజ్రాత్రి చూసావా దీని నక్లీస్ కన్నా మన లూజ్ అన్నయ్య నక్లీసే పెద్దగా బాగుంటది కదే. అవును అవును, వీళ్ళ నక్లిస్తే అంత ఇస్తుంటే మన అన్ని నక్లిసి ఎంత ఇవ్వాలి? అవునవును, మన అన్నికి కూడా ఒక నక్లీస్ పట్టుకెళ్దామా? మన అన్ని ఇక్కడికి తెద్దామా? మన అన్ని కట్టుకెళ్దాం. అలాగే. గుండోడు ఎవడక్క? అదే అస్తమాను టీవీ సీరియల్స్కి యాడ్స్కి వస్తూ ఉంటాడు కదా, డబ్బులు ఊరికే రావు ఎవరికి అంటాడు, ఆయనే మన గుండోడక్క. ఓహో, ఆయన గుర్తొచ్చాడు. సరే సర్లే, ఈసారి క్రిస్మస్కి ఏం వంటలు ప్లాన్ చేస్తున్నారంటావు సింప్లీగా? అదే మన రాజబాబు ఉన్నాడు కదా, వంటలు అదిరిపోతాయి మరి రాజబాబు వంటలు అంటే. అవునవునక్క. సరే క్రిస్మస్కి టైం అవుతుంది, నేను మేకప్ వేసుకోవాలి, అసలే చాలా లేట్ అవుతుంది. సింప్లీగా నేను ఫేస్ ప్యాక్ వేసుకోవాలి సింప్లీగా. చిచి, దీని సింప్లీ నాకు అంటుకుందేంటో. ఏ అర్ధరాత్రి వాళ్ళు మేకప్కి వెళ్తున్నారా? మనం కూడా అన్నీ అడుగుదాం. అలాగే అమావాస్య. ఒరే లూజ్ అన్నయ్య. మేకప్కి వెళ్తున్నారు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళరా. ఎవరు మీరా? అరే అదేంట్రా అన్నయ్య, మేము మేకప్ లేకుండానే ఇంత అందంగా ఉన్నామంటే మేకప్ లో ఇంకెంత అందంగా ఉంటాంరా. ఈ మొక్కలకి ఎవడెత్తాడు మేకప్? నీకు కుళ్ళిరా మేము అందంగా ఉంటామని. మీ మేకప్ లేదు ఏం లేదు, వెళ్ళిపోండి. అరే ప్లీజ్ అన్నయ్య. నీలాంటి చెల్లెళ్ళు ఎత్తారంటే దేవుడికే వ్యతిరేకంగా తిరగకపోతున్నా నేను. మేము చాలా మంచి వాళ్ళం అన్నయ్య, నీకు గుర్తు పట్టట్లేదు అంతే మా మంచితనాన్ని. అవునులే, నీ మంచి గురించి మీరే చెప్పుకోవాలి. అర్ధరాత్రి అడుగు సగరు ఎక్కువైంది. అవునవును, అన్ని జబ్బులు బయటపడిపోతున్నాయి మన అన్నయ్య. ఏ స్టేజ్ బలిగుంది ఈసారి, మంచి గ్రాండ్ చేస్తున్నారు అయితేనే. మంచి మనిషి స్టేజ్ కూడా గట్టిగా కట్టారులే. ఏంటి బుడగలా బంగారు పి అంటావా? పని గొడవకు వచ్చేస్తారు బాబు, నాకెందుకు? గిఫ్ట్లు క్రిస్మస్ తాత బలిగున్నాడు. చెర్రీలు అయ్యి ఉత్తి గడ్డెట్టారు బలిగాని, బాగుంది. ఓ సరే, ఓ ఫోటో తీతాను, ఫోన్ తెచ్చాను కదా. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? నేనేం చెప్పాను, ఏం చేస్తున్నారు? ఫోటో లేదు, బయటకు రండి. రండి. వీడికి బీపీ వచ్చేసినట్టుంది. ఓయ్, ఫోటో తీది ఏమవుతుంది? రీల్స్ యూట్యూబ్లో పెట్టానుకో లక్షల వ్యూస్ వస్తాయి. వ్లాగ్ చేయి, కామెంట్లు కూడా వస్తాయి. రీల్స్ చేయి. ఎలాగో ఫోన్ తీసాను కదా, రీల్స్ చేస్తే పోలా. ఫోన్లే ఒకసారి చేస్తే ఏమైపోదులే. హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునా పనసుతోనా. అండ్ నాకు కొంచెం తెలుగు రాదు, కొంచెమే వచ్చు. అండ్ నేను రీసెంట్గా నిన్నే నేను యూఎస్ నుంచి ఫ్లైట్ దిగాను, అందుకే నాకు తెలుగు కొంచెమే వచ్చు. ఇంకోండి వీళ్ళందరూ మన ఫ్యాన్స్ అన్నమాట. హాయ్ చెప్తారు చూడండి, నా కోసమే వచ్చారు వాళ్ళంతా. నేను మా వాళ్ళు విలేజ్కి తీసుకొచ్చి ఇక్కడ ఒక క్రిస్మస్ జరిగితేనే తీసుకొచ్చారు. యాక్చువల్లీ క్రిస్మస్ అంటే ఏముండదు, బెలూన్స్ పెడతారు, కేక్ పెడతారు, భోజనాలు పెడతారు, తినేసి వెళ్ళిపోవడమే. అదే క్రిస్మస్. చాలా సింపుల్ మీనింగ్ ఉంటుంది. అండ్ నాకు రీసెంట్గా కామెంట్స్ వస్తున్నాయి, మీరు ఎందుకింత అందంగా ఉంటారని. నాకు దానికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేనేమీ మేకప్ వేయను, బట్ నేను ఒక సోప్ యూస్ చేస్తాను. దాని పేరు చాలా పెద్దగా ఉంటుంది, మర్చిపోయాను. విమ్ బార్. క్యాజువల్గా మీరు యూస్ చేసే సన్ స్క్రీన్స్ అండ్ క్లెన్జర్స్లో ఓన్లీ 1 లెమన్ యూస్ చేస్తారు, బట్ నేను యూస్ చేసే సోప్లో మాత్రం 100 నిమ్మకాయల శక్తి ఉంటుంది. దీనివల్ల మన స్కిన్ మీద ఉండే డార్క్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోయి మనకి పర్ఫెక్ట్ గ్లో అనేది వస్తుంది అనమాట. నాకులాగా చూడండి. చూసావా? చెప్పు అమావాస్య. మసుగుండ్లే తెల్లగా వస్తాయే, దీని ముఖము లెక్క. అవునవును, మన లూజన్నకి ఒక సోప్ పట్టుకెళ్దాం. పట్టుకెళ్తే మేడం ముఖం చూడలేకపోతున్నాం. అవునవును.
నేను ఎప్పుడు లంచ్ లాస్ట్లో తింటాను. వాళ్ళు చాలా తొందరగా తినేస్తున్నారు ఏంటో మరి. నాకు అసలు చాలా చిరాకు అలా ఫస్ట్లో తినాలంటే. ఎందుకంటే నేను పెద్దలకి ఎప్పుడు గౌరవం ఇస్తాను, అందుకే నేను లాస్ట్లో తింటాను. ముందు వాళ్ళని తినిన తర్వాత నేను తింటాను. చూడండి, బిర్యానీ అయిపోతుందేమోనని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ అవ్వదు. మటన్ పీసులు కూడా ఎక్కువ వేసేస్తున్నారేమోనని వెళ్ళిపోతున్నారు, బట్ ఎక్కువ వేయరు. లాస్ట్లో వాళ్ళకి ఎక్కువ వేస్తారులే, మనకెందుకు. చూడండి, వీళ్ళందరూ మన ఫ్యాన్స్ అన్నమాట. ఈరోజు నేను అందంగా కనిపిస్తున్నానా? కామెంట్స్లో పెట్టండి. బిర్యానీ అయిపోతుందేమో అని వెళ్ళిపోతున్నారు. అయిపోతుంది. ఏ లక్ష్మి, ఫస్ట్ బంత్లో ఫస్ట్ కొంచెం నాకు నేను డబ్బా ఇచ్చాను, అందులో మటన్ ముక్కలు వేయించు. నా పేరు చెప్పు, రాజబాబుకి నా పేరు చెప్పు. సో నా పనిస్తాను, బేసిన్లో వేసేస్తాడు. అసలే క్యాటరింగ్ కూడా మంచోడు కాదు. సారీ గాయస్, ఎవరో పిలుస్తుంటేను, సారీ. సరే గాయస్, ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ లాగబెట్టి ఒకటి పీకండి గాయస్. బాయ్. హలో మామా. చెప్పరా. అంటే ఈవేళ మన క్రిస్మస్ కదా, మనకి మన అన్నయ్య పాడేస్తున్నాడంట. మన వాళ్ళందరినీ తీసుకుని మన సిట్టింగ్ ప్లేస్కి వచ్చాయి. సరేరా. సరే సరే. వచ్చేటప్పుడు టఫ్ కూడాదే చికెను. రెండ్రా, పట్టండి, గ్లాసులు పట్టండి. మామా, చికెన్ దమ్మన్నా తెచ్చారా? చికెన్ లేదురా, చికెన్ అయిపోయింది, అంత గుడ్లు తెచ్చాను. ఒరే, నాకు చికెన్ దమ్మన్నా, నాకు చికెనే కావాలి. లేదురా, నాకు చికెన్ కావాలి. అడ్జస్ట్ అయిపో అలాగా. అరే ఆగరా, నేను తెచ్చాను రా చికెన్. పక్కన ఇంట్లో నుంచి దొబ్బుకొచ్చేసాను రా. ఒరే, నువ్వేనేంట్రా మా కోడి దొబ్బేసింది? ఏదోట్లేరా. సరే పట్టండి, గ్లాసులు మళ్ళీ పట్టండి. నాకు క్రిస్మస్ అంటే ఎందుకు ఇష్టమో తెలుసారా? ఎందుకురా? నా ప్రాణమంతా తినుము తాగుము సుఖించమని అన్నారు కదరా, అందుకే ఈ నెల మొత్తం తినడము తాగేయటం దొల్లేయటం. అందుకే క్రిస్మస్ అంటే నాకు చాలా ఇష్టం రా. అందుకనా చేసి సంచిలో పెట్టుకుని వచ్చావు? అంటే ఒకటి పాటిస్తే బాగా తాగేసాను రా, ఎవరినో గుద్దేశాను. అంటే మా ఫ్రెండ్ గుద్దేసి నువ్వేనేంట్రా? అని నీ ఫ్రెండ్ నాకెలా తెలుస్తుందని. సరేలే. ఏ అర్ధరాత్రి అమావాస్య వస్తున్నాం అన్నయ్య. ఫస్ట్గా మనం భూలోకంలోకి వచ్చిన వెంటనే ఒకళ్ళు తాగేసి పడిపోమన్నాం కదా, నాశనం అయిపోన్నామని కదా. వాళ్ళు ఎలాగున్నారో ఒకసారి చూసారండి. అలాగే లూజన్నయ్య. వెళ్తున్నాం. అమావాస్య. వీళ్ళు ముందు తాగుతుంటే మనకి తాగాలని ఉంది. అవునా అమావాస్య? మాకు కూడా ఇంట్లో కొంచెం ఒక గ్లాస్ వేయండిరా. ఒరే ఒక గ్లాస్ రా. వేయండి అవి. సర్లే కానీ అమావాస్య, వీళ్ళ వరకు మందు వేసేలా లేరు కానీ మనం మటన్ ముక్కలు పంచుకుందాం రావే. అలాగే రా. ఈ మెత్తల ముక్క నీకు, ఈ ముడుసు నాకు. ఈ మెత్తల ముక్క నీకు, ఈ ముడుసు నాకు. ఈ మెత్తల ముక్క నీకు, ఈ ముడుసు నాకు. ఏం చేస్తున్నారమ్మా? డాన్స్ చేస్తున్నాం అన్నయ్య. మీకు చెప్పిన పని మీరు చేసిందంటే. అన్నయ్య, మేము డాన్స్ చాలా బాగా చేస్తాం రా. వాళ్ళని అడుగు, వాళ్ళందరికంటే మేమే బాగా చేసాము. భూలోకంలోనే ఈ చెల్లెలు బాధ తప్పలేదు అనుకుంటున్నాను. దెయ్యాన్నైనా నాకు కూడా ఇదేనా బాధ? నీ అదృష్టం కాదు. సర్లే కానీ నువ్వు పని చేస్తారా? చెప్పు. అక్కడ పెద్ద చర్చిలో క్రిస్మస్ జరుగుతుందంట, అక్కడికి వెళ్ళండి. వెళ్ళమన్నయ్య. ఏ ప్లీజ్ ఒకసారికి నా మాట అనండి. ఇవి ఒకసారికేనండి బాబా. అక్కడ బాగా చేస్తారంట, అక్కడికి వెళ్ళండి. కాదు, అక్కడ మేకప్ వేస్తారంట, చికెన్ కూర ఎక్కువ వేస్తారంట.
అర్ధరాత్రి అక్కడ చికెన్ కూర మేకప్లు అంటారా వెళ్ళిపోదాం. సరే సరే లేదన్నయ్య జాగ్రత్తగా ఉండి మరి వెళ్ళొస్తా. సరే జాగ్రత్త బాయ్. బాయ్. యోబినే ఆడిచ్చాను వీళ్ళన్నా ఆడుతున్నారు ఏంటో ఎన్ని చోట్లకి వెళ్ళినా ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎంత చేసినా నా ఆరోగ్యం మాత్రం తగ్గట్లేదు. ఏం చేయాలో ఏంటో. మోనక్క ఎలా ఉన్నావు? నువ్వా చిట్టి? ఎలా ఉంటాను, ఇలా ఉన్నాను. అదేంటక్క అలా అంటావు? నేను లేనా? అందుకే ఒక మంత్రగాడు ఉన్నాడంటే నువ్వు వెళ్ళానక్క. అతడు మంత్రించి తాడిచ్చాడంటే ఏమంట జరుగుతుందక్క. అందుకే నీకు నాకు తెచ్చాను. అవునా? మోనీ అక్క చెప్పండి. మీరా? వందనాలండి. మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. చిట్టి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? విజయక్క నేను ఇప్పుడే వచ్చాను. ఈరోజు మా యేసే పుట్టినరోజు సందర్భంగా మా చర్చిలో క్రిస్మస్ జరుపుకుంటున్నాం. మిమ్మల్ని తీసుకెళ్దామని చెప్పి వచ్చాను నేను కూడా విజయక్క మోనక్కకి మంత్రించిన తాడిద్దామని వచ్చాను. నీకు ఇంకా తాళ్ళు పిచ్చి పోలేదా చిట్టి? అదేంటక్క అలా అంటావు? తాడులో ఉన్న మహత్యం నీకేం తెలుసు? అయినా నేను తినడమైనా మానేస్తాను కానీ తాడు కట్టుకోవడం మాత్రం మానేను. అయినా ఆయన ఏమంట జరుగుతుందక్క? అవునా? ఏమన్నాడేంటి? ఆయన మంత్రించి నా చేతికి తాడు కట్టి రేపొద్దున్న 10 గంటలకల్లా 10 అవుతుంది అన్నాడు. అలాగే 10 అయ్యిందక్క. 10 గంటలకి 10 అవుతుంది చిట్టి, 9 అవ్వదు కదా? అలాగే రేపు సాయంత్రం 5 గంటలకల్లా చీకటి పడుతుంది అన్నాడక్క. అలాగే చీకటి పడింది. తింగారా, ఇప్పుడు శీతాకాలం 5 గంటలకే చీకటి పడిపోతుంది. నువ్వు తాడు కట్టుకున్నంత మాత్రాన అది చీకటి పడదు, నువ్వు కట్టుకోకపోయినంత మాత్రాన చీకటి పడదు. అదేంటక్క మొన్నటిదాకా 7 అవుతే కానీ చీకటి పడేది కాదు? అప్పుడు వేసవకాలమే తింగారా. అయినా నేను ఏమన్నా అలాగే అంటావక్క. సరే మోని, నువ్వెంతో బలహీనంగా ఉన్నావు కదా, నాతో పాటు చర్చికి రా, నీకు అక్కడ తగ్గుతుంది. లేదు విజయక్క, నేను రాలేను. అదేంటి మోని అలా అంటావు? నువ్వెంతో బలహీనంగా ఉన్నావని తెలిసి నీకోసం నేను చర్చికి తీసుకెళ్దాము, అక్కడ నీకు తగ్గుతుందని చెప్పి వచ్చాను. ఈ ఒక్కసారికి నా మాట వినొచ్చు కదా. లేదక్క, నేను ఎన్నో చోట్లకి వెళ్ళాను, ఎన్నో మందులు వాడాను, ఎన్నో చోట్లకి వెళ్ళినా నాకు తగ్గలేదు. అలాంటిది మీ చర్చికి వస్తే మాత్రం నాకు తగ్గుతుందా ఏంటి? అలా అనుకుమోని, ఎంతోమందికి ఎక్కడా తగ్గని రోగాలు చాలామందికి ఏసే వద్దకు వచ్చిన తర్వాత తగ్గాయి. నీకు కూడా అలాగే స్వస్థత కలుగుతుంది. ఒక్కసారి నాతో పాటు చర్చికి రా, ఒక్కసారి నువ్వే చూడు, అప్పుడు తర్వాత నువ్వే చెప్దువు కానీ ఆ దేవుని మహాత్మ్యం ఏంటో. ఒక్కసారి నాతో కలిసి రండి, పదండి చర్చికి వెళ్దాం. సరే అక్క. ఏవే అక్క రా, అసలే క్రిస్మస్కి టైం అయిపోతుంది. అసలే 8:30 అయిపోయింది. మనం మేకప్లు వేసుకుని నగలన్నీ పెట్టుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. అందరూ వచ్చేసి ఉంటారేమో. అవునే అక్క, మన నగలన్నీ చూపించాలి కదా అందరికీ. అవునవును. ఇదిగో నా చీర ఎలా ఉందో చెప్పు. ఫ్యాన్సీలో తీసుకున్నాను ఈసారి. చాలా బాగుంది. నాదెలా ఉంది? నీది ఇంకా బాగుందక్క. ఈ నెక్లెసేనా నువ్వు కొనుక్కున్నానన్నా? అవునక్క, ఇదేనా గుండోడు షాప్లో తీసుకున్నది? అవునవును, ఇదే తీసుకున్నాను. సరే సరే, ఎక్కడో ప్లేస్ ఉంటే చూడు. అసలే కింద కూర్చోలేము, కుర్చీలు కూడా లేవు. అవునక్క బాబు. సరే అయితే. వజ్రాలన్నీ ఇక్కడ ఉన్నాయి, అది కూడా నేను మార్చేసిన వజ్రాలు. వీళ్ళు ఏమైనా ప్రార్థన వింటారా? వినరు. నేను చెప్పిందే వింటారు, ప్రార్థన వినకండి మీరు. అందరూ కలిసి మనం దేవుని ఆరాధిద్దాం. వచ్చింది క్రిస్మస్, వచ్చింది, తెచ్చింది రక్షణ, తెచ్చింది, వచ్చింది క్రిస్మస్, వచ్చింది, తెచ్చింది పండుగ, తెచ్చింది. ఊరువడా పల్లె పల్లెల్లోన ఆనందమే, ఎంతో సంతోషమే. ఊరువడా పల్లె పల్లెల్లోన ఆనందమే, ఎంతో సంతోషమే. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు ప్రసంగిస్తారు. అందరికీ వందనాలమ్మా. ఎలా ఉన్నారు? హ్యాపీ క్రిస్మస్. సరే, ముందుగా మన రక్షకుడైన ప్రియమైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ క్రిస్మస్ పర్వదినం కదా. చాలామందికి క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు. క్రిస్మస్ అంటే చాలామంది కొత్త బట్టలు కొనుక్కోవడం, తినడం, తాగడం, ఇంటికి రంగులు వేయడం ఇలా అనుకుంటారు. కానీ క్రిస్మస్ అంటే అది కాదు.
క్రిస్మస్ అంటే లోకరక్షకుడు మన జీవితాల్లో ఉదయించడమే నిజమైన క్రిస్మస్. మనం బైబిల్లో చూసామంటే యోహాన్ సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఏం రాయబడి ఉంది? ఆయన జీవమై ఉండెను, ఆయన జీవము మనుష్యులకు వెలుగై ఉండెనని మనం చూస్తున్నాం కదా. అలాగే రక్షకుడు అంటే యేసయ్య మన జీవితాల్లో ఉదయించడమే నిజమైన క్రిస్మస్. అలాగే ఆయన నశించిన మనలను వెతికి రక్షించడానికి ఈ లోకమునకు వచ్చానని మనం లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాం కదా. అలాగే చీకటిలో ఉన్న మన బ్రతుకులను ఆయన వెలుగులోనికి తీసుకురావడానికి ఈ లోకమునకు మనుష్య రూపంలో వచ్చాను. ఎలాగనగా మనకు శిశువు అనుగ్రహించబడెను, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చారని మనం తెలుసుకున్నాం కదా బైబిల్ చదివి. అలాగే మనం దేవుని నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను మనకు తోడుగా నడిపించుకున్నప్పుడు అదే నిజమైన క్రిస్మస్ అవుతుంది. అలాగే మనం బైబిల్లో దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును అని మనం బైబిల్లో చదువుతున్నాం కదా. అలాగే అందరూ యేసయ్యను తన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ రక్షించబడతారు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మన పాపంలో ఒప్పుకొని ఆయన నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచుతామని మాత్రమే. ఆయనను మనం నమ్ముకొని మనం రక్షణ పొందాలి. అదే నిజమైన క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. రే రిక్కి, ఇన్ని రోజులు క్రిస్మస్ అంటే తినడం తాగడం అని అనుకున్నాను రా, కానీ నిజమైన క్రిస్మస్ అంటే యేసు మనలో పుట్టడమే అని ఈరోజే తెలుసుకున్నాను రా నేను. అవునన్నయ్య. ఇక నుంచి మనం మానకుండా చర్చికి వెళ్దాం. సరేనన్నయ్య. ఏవే అక్క, ఇంతవరకు మనం క్రిస్మస్ అంటే ఏంటో అనుకున్నాం. మేకప్లు వేసుకోవడం, నగలు అలంకరించుకోవడం, కొత్త బట్టలు ధరించడం, పిండి వంటలు వండుకోవడం ఇదే అనుకున్నాం. కానీ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో ఇప్పుడు విన్నాం కదా. ఈసారి నుండైనా ప్రతి వారం మానకుండా మనం దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి మరి ఇంకొంతమందిని తీసుకెళ్ళాలక్క. అవునే అక్క, నువ్వు చెప్పింది నిజమే. అవును, ఈసారి నుంచి మనం మారు మనసు పొంది మన కుటుంబంతో పాటు ప్రతిరోజు దేవునిలో ప్రార్థించి కుటుంబ ప్రార్థన చేసుకోవాలక్క. ఇప్పటికే చాలా పాడైపోయాము. ఇప్పటి నుండి అయినా దేవుని తెలుసుకుందాం, మరి ఇంకొంతమందిని ప్రార్థనకు తీసుకెళ్దాం అక్క. సరే అక్క. నేను కూడా చిట్టి ఎన్నో చోట్లకి వెళ్ళాను, ఎన్నో తాళ్ళు కట్టుకున్నాను, ఎన్నో మందులను వాడాను, కొంచెం కూడా నాకు నయం కాలేదు. అలాంటిది ఇక్కడికి వచ్చాక నాలో తెలియని ఏదో ఒక అద్భుతం జరిగినట్టు అనిపించింది. ఏదో వెలుగు నన్ను తాకినట్టుగా అనిపించింది. రేపటి నుంచి మనము కూడా మానకుండా ఈ సన్నిధికి వద్దాం. అవునక్క, నాకు కూడా ఎక్కడా దొరకనంత ఆనందం ఇక్కడ కలిగింది. నేను కూడా ఈ మంత్రగాళ్ళు ఈ తాడులు పిచ్చి వదిలేస్తాను అక్క. నేను కూడా నీతో పాటు సన్నిధికి వస్తాను. మనం ఎంతోమందిని యేసయ్యను చాటి చెప్పుదాం అక్క. సరే. ఏంటి ఈ వెలుగు నేను తట్టుకోలేకపోతున్నానే. వీళ్ళని ఎన్నిసార్లు ఓడిద్దామన్నా నేనే ఓడిపోతున్నాను. ఒక్కసారి కూడా నేను వెన్నవడం లేదు. ఈ వెలుగు నేను తట్టుకోలేకపోతాను. నేను వెళ్ళిపోతా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రగానము చేయుచున్నాము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.